రోజు సొంతూరికి రావడం అనేది సహజం. అప్పుడు పాత కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది దొరుకుతారా ఇప్పుడు చేస్తారా అని పాత రోజుల్లో మొత్తం యునైటెడ్ కరీంనగర్లో 1 కేంద్రాన్ని కానీ మండలంలో వచ్చింది. ఇప్పుడు బాగా తగ్గింది, చాలా సంతోషం. కానీ ఎట్లాంటి గొడవలు పెట్టుకోకుండా రానున్న ఎలక్షన్ వాళ్ళు ఒక ఫోటో తీసుకున్నాక మళ్ళీ ఫోటో ఫోటో తీసుకున్నాను. నాకు బస్ వస్తుంది, పేపర్ వస్తుంది. వెనక కొంచెం కుమారన్ ఒకసారి ఆదేశాల మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్లస్ మా సబ్ డివిజన్ ఫోర్స్ ద్వారా మేము కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చేయడం జరిగింది. తెమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో చేయడం జరిగింది. ఆ గ్రామంలో మేము ఇల్లు సెర్చ్ చేసేటప్పుడు, తర్వాత అనుమానితుల్ని చెక్ చేసేటప్పుడు, ప్రజలతో మాట్లాడేటప్పుడు మేము పరిశీలించింది ఏంటంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ జరుగుతుంది ఆ గ్రామం నుంచి. దాంట్లో భాగంగా మేము ఈరోజు 30 ట్రాక్టర్స్ని సీజ్ చేయడం జరిగింది. 15 ట్రాక్టర్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తాం. నెంబర్ లేని ట్రాక్టర్స్, తర్వాత శాండ్ లోడెడ్ 16 ట్రాక్టర్స్, మొత్తం 30 ట్రాక్టర్స్ని ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది. వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా మా టీఎస్ఎస్పీ ఫోర్సు ఒక 25 మెంబర్స్ అండ్ సివిల్ ఫోర్స్ సబ్ డివిజన్ అంతా ఒక 25 మంది ప్లస్ మా 2 ఇన్స్పెక్టర్స్ 5 SI ఫోర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్.